వెల్కమ్ టు మై ఛానల్ హేమా లోకేష్ అఫిషియల్. ఇది నా ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ మై డెలివరీ అనమాట. అబౌట్ మై నార్మల్ డెలివరీకి ముందు ఇట్లా రోజు వాకింగ్ అనేది కంపల్సరీ అనమాట. 1 month ముందు చేశాను వాకింగ్. అంతకుముందు అసలు వాకింగే చేయలేదు. ఒక వారం ముందు మాత్రం ఇంకా వారమే ఉంది కదా, దాని తర్వాత ఏం తినడానికి ఉండదు అని ఫుల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తిందామని స్టార్ట్ చేశాను. నాకు చేపల్లో చాలా ఇష్టమైనవి జల్లలు అనమాట. అవి వచ్చినాయి మా ఊర్లో. అవి తీసుకొని మా నాన్నతో క్లీన్ చేయించుకొని తిన్నాను. దిస్ ఈస్ మై ఫస్ట్ డే ఐ స్టార్టెడ్ ఈటింగ్. అండ్ డెలివరీకి ముందు రోజు వాకింగ్ అనేది కంపల్సరీ అనమాట. చాలామంది నెలలు నిండిన తర్వాత బరువు పెరిగి చాలా ఆయాసం వస్తుంది అని అట్లా వాకింగ్ చెయ్యరు, కానీ అప్పుడే వాకింగ్ ఇంకా ఎక్కువ చేయాలన్నమాట. ఇంకెంత ఆయాసం వచ్చేంత వరకు చేయాలి వాకింగ్. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ కానీ చూస్తే కన్నా మీకు తెలుస్తుంది. నేను నార్మల్ డెలివరీ కోసం అయితే ఇది కషాయం అయితే ఒకటి తాగానమాట. అండ్ ధనియాలు, వాము, కరివేపాకు రెమ్మలు అవి వేసుకొని కాబెట్టుకొని దాంట్లోకి ఒక 2 spoons నెయ్యి వేసుకొని తాగుతారనమాట. అది చాలా హెల్ప్ అవుతుంది. చేపలు 10 గంటలకు వస్తే అవి క్లీన్ చేసేసరికి 12 అయిందనమాట. తినాలకి గంట 2 గంటలు మంచిగా ఎండ కాస్తుంది. ఇది చిన్న చేపలకి క్లీన్ చేసుకోవడానికి సరిగ్గా రాదనమాట. అందుకే కత్తిరి ఇచ్చాను. కత్తిరితో ఏదైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ చిన్న పట్టుకుంటే అది జారిపోతుంది. నార్మల్ డెలివరీ కోసం చాలామంది చాలా ఎక్సర్సైజులు చేయాల రోజు. అసలు ఇంకా 4th month 3 months నుండినే స్టార్ట్ చేస్తారు కొంతమంది వాకింగ్ అయితే. నేనైతే ఏ ఎక్సర్సైజ్ చేయలేదు. వాకింగ్ అయితే నేను చెప్తున్నాను కదా, డెలివరీకి 1 month ముందు మాత్రమే నేను వాకింగ్ చేశాను. అండ్ నాకు నార్మల్ డెలివరీనే అయ్యింది. ఏమంటే కొంచెం చాలా టెన్షన్ పడినాము. డెలివరీ డేట్ అయిపోయినా కూడా ఇంకా డెలివరీ కాలేదనమాట. అండ్ నెక్స్ట్ డే ఇది పన్నీర్ బటర్ మసాలా నాకు చాలా ఫేవరెట్. అసలు నా ఫేవరెట్ ఐటమ్ అని చెప్పచ్చు. నాకు నాన్ వెజ్ కంటే ఎక్కువ పన్నీర్ అంటేనే ఇష్టము. పన్నీర్ బటర్ మసాలా అండ్ పన్నీర్ పెప్పర్ డ్రై, పన్నీర్ మంచూరియన్ అవి చాలా ఎక్కువ ఇష్టం అనమాట. దిస్ ఈజ్ మై సెకండ్ డే స్పెషల్. అండ్ చపాతీస్, రోటీస్ ఇట్లాంటివి బాగుంటాయి అనమాట. దాంట్లోకి పూరి నాకు ఇష్టం ఉండదు. చపాతీ నేనే చేసుకొని తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. హిందూపూర్లో ది ఫేమస్ రెస్టారెంట్ ఏదైనా ఉందంటే అది పల్లాస్ మిర్చి. హిందూపూర్లో నాన్ వెజ్ ఎక్కువ ఫేమస్సా వెజ్ ఎక్కువ అంటే వెజ్జే. వెజ్ రెస్టారెంటే అది పల్లాస్ మిర్చి. అండ్ నాన్ వెజ్ కూడా ఉంది సపరేట్, అది వెజ్ సపరేట్ అనమాట. మేము ఎక్కువ వెజ్కే ఇష్టపడతాం. ఇది కూడా పల్లాస్ మిర్చి నుండి ఆర్డర్ చేసుకొనింది. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇంత వెయిట్గా బాగా ముఖం అంతా లావ్ అయ్యి అట్లా బాగా ఉంటాం కదా, మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత చాలా సన్నగా అయిపోతాము. తింటే ఏదైనా కానీ ఇప్పుడే తినాలి మళ్ళీ మనల్ని తిననివ్వరు. ఎందుకంటే అప్పుడు పథ్యం ఉండాలి పిల్లల కోసం అనేసి మనం పథ్యం ఉంటాం. మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు ఎక్కువ వెజ్జే చేస్తాను. ఎందుకంటే మా ఆయన వెజిటేరియన్, కనీసం ఎగ్గు కూడా తినడు. నేను ఒక్కదాన్నే నాన్ వెజిటేరియన్. నాకు ఒక్కదానికే ఒక వంటకం, మళ్ళీ అతని కోసం వేరే వంటకం, 2 వంటకాలు చేయలేక వెజ్ మాత్రమే తింటాం అనమాట. అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే నాన్ వెజ్ తినేది. నెక్స్ట్ డే వచ్చేసి చికెన్ పూరి అయితే చేసుకున్నాను. నేను ఇలా తినడం స్టార్ట్ చేశానో లేదో అండ్ పూరి చికెన్తోనే లాస్ట్ ఫైనల్ అనమాట. దాని తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు ఫోన్ చేసినారు. మళ్ళీ ఇప్పుడే 3 kgs ఉంది బేబీ, మళ్ళీ వెయిట్ పుటాన్ అయ్యిందంటే నార్మల్ డెలివరీ అయ్యేది చాలా కష్టము. ఇప్పుడే వెయిట్ చాలా ఎక్కువ పెరుగుతారు కాబట్టి కొంచెం తక్కువ తినల్లా ఇప్పుడు నీటి అని అప్పుడు నీటి కొంచెం తక్కువ అన్నం మాత్రమే తింటున్నాను అనమాట. అండ్ నేను గమనించింది ఏంటి అంటే, లాస్ట్ డెలివరీకి ఇంకా అవుతుంది అనగా ముందు చాలా ఉడుకు ఎక్కువ పెడుతుంది అనమాట. నాకైతే అసలు ఉడుకు చాలా ఎక్కువ ఉండే. నేను ఇంట్లో తట్టుకోలేక ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టినా కూడా నాకు ఇంకా ఉడికేస్తూ ఉండే. బయటికి పోయి నైట్లో 2 సేపు కూర్చొని మళ్ళీ ఇంట్లోకి వచ్చి పనుకుంటా అంటే అంత ఉడుకు అనమాట. లాస్ట్ ఒక 2-3 days అయితే అయినా డెలివరీకి ముందు అసలు నాకు నిద్రే పట్టలేదు. ఒకసారి మా ఇంటికి వెళ్ళేసి వచ్చానమాట. హాస్పిటల్కి వెళ్ళి అట్లే మా ఇంటికి వెళ్ళేసి వచ్చాను. అక్కడ మగ్గం నిలబడింది, అందుకే బోట్ వేసాను అనమాట. వేసేసి అప్పుడే వచ్చేసినాం అనమాట ఇంటికి. రోజుసేపే ఉన్నాము, ఒక 2-3 hours ఏమైనా ఉండింటాం అంతే. అండ్ నార్మల్ డెలివరీ కోసం ఇంకా ఒక టిప్ చెప్తాను నేను.
పేడ అలకడం అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ అనమాట నార్మల్ డెలివరీ అయ్యేదానికి. నేనైతే లాస్ట్ మంత్లో చాలాసార్లు వారానికి ఒక 2-3 టైమ్స్ ఖచ్చితంగా పేడ అలుకుతూ ఉంటే అది చాలా హెల్ప్ అవుతుంది. చాలా మందికి ఇష్టం ఉండదు పేడ అలకడం అంటే, కానీ అది చాలా మంచి ఎక్సర్సైజ్. నిజంగా నన్ను నమ్మండి, అది నిజంగా చేయండి. చాలా మంచి ఎక్సర్సైజ్ అనమాట. వాకింగ్ కూడా చాలామంది దగ్గర ఇంటి ముందర మాత్రమే తిరుగుతారు. అట్లా తిరిగితే అస్సలు ఏం ప్రయోజనం ఉండదు. చాలా దూరం తిరగాలన్నమాట. అట్లా పోయేసి వస్తేనే అది మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. నేను ఇంటి దగ్గర తిరిగి చూసాను చాలా. ఎంత ఒక గంట సేపు తిరిగినా కూడా ఫలితం ఏమి ఉండదన్నమాట. కొంచెం దూరం వెళ్ళేసి వస్తేనే కొంచెం అలుపు తగిలినట్లు అట్లా అనిపిస్తుంది. అండ్ నిద్ర కూడా బాగా వస్తుందండి. ఈరోజైతే హాస్పిటల్కి వెళ్తున్నాం. అండ్ డెలివరీకి ముందు ఒక 3 డేస్ 4 డేస్ కంటిన్యూగా హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు అక్కడ చెక్ చేయడం అండ్ ఇంకా 2 డేస్ 3 డేస్ ఆగుదాము అని చెప్పడం. అండ్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ కూడా అయిపోయింది. ఏమన్నా పెయిన్స్ వచ్చేదానికి ఇంజెక్షన్ ఇవ్వండి అని కూడా అడిగాము. అయినా కూడా లేదు, ఇంకా 2-3 డేస్ ఆగుదాము, నార్మల్గానే పెయిన్స్ వచ్చేదానికి ట్రై చేద్దామని వాళ్ళు చెప్పినారనమాట. అండ్ ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. ఇంకా హాస్పిటల్లోనే ఇప్పుడు అడ్మిట్ చేసేసుకునేస్తారు నన్ను అని. అందుకే బట్టలు కూడా ప్యాకింగ్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ ఆ రోజు ఇంటికి ఇట్లే రిటర్న్ వచ్చాము. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. అట్లా మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత ఇంకా డైరెక్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాము. అప్పుడు పెయిన్స్ ఇంటితావే స్టార్ట్ అయ్యాయి. ఇంటితావ స్టార్ట్ అయ్యి అండ్ బ్లీడింగ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు మా ఆశా వర్కర్ అయితే రానివ్వలేదు. బ్లీడింగ్ అయిందా అని అడుగుతూ ఉండిండే. నాలాగా మీరు మిస్టేక్స్ అయితే చేయొద్దండి. అండ్ డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీరు పడుకొనే ఉండాలి. పడుకొనే పుష్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే ఇంకా పెయిన్స్ ఎక్కువ పెరుగుతాయి. డెలివరీ ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. నేను పడుకోకుండా అసలు పడుకునేదానికి నాకు కాలేదన్నమాట. పడుకోలేదు. వాళ్ళు బలవంతంగా నన్ను పడుకోబెట్టేశారు. అండ్ నా డెలివరీ ప్రాసెస్ అయితే చాలా కష్టంగా అయితే అయ్యింది. నా బేబీకి అయితే 2 రౌండ్స్ పేక్ అయితే మెడకు చుట్టుకొని ఉండే కదా. అది అసలు నార్మల్ డెలివరీ అవుతుందని నాకైతే అసలు నమ్మకమే లేదు. నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా నార్మలే అయ్యిందా నాకు అని డౌట్ ఉండే అనమాట నాకు. అండ్ ఇది నాకు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు కూడా తీసుకున్నారు. నర్సులకి ఒక్కొక్కరికి ఇంత అని స్టాఫ్కి ఇచ్చాము. అండ్ డెలివరీ అయ్యే ముందు కాఫీ తాగాను నేను. వేడి కాఫీ తాగాలన్నమాట. పెయిన్స్ ఇంకా ఎక్కువ వచ్చేదానికి వాళ్ళు తాగమని చెప్పినారు నాకు. వాళ్ళు డబ్బులు తీసుకోవడం నాకు కూడా ఒక రకంగా మంచిగానే అనిపించింది. ఎందుకంటే డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా గ్యారెంటీగా నాకు నార్మల్ డెలివరీ చేస్తారు అని నాకు 100% నమ్మకం ఉండే అనమాట. నేను నా మీద నమ్మకం లేకపోయినా కానీ డాక్టర్స్ మీద అంత నమ్మకం అయితే పెట్టుకున్నాను నేను. మీరు కూడా మీరు కన్సల్ట్ అయ్యే డాక్టర్ మీద చాలా నమ్మకం ఉండాలా. ఉంటేనే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది. నా పక్కన బెడ్ పైన పనుకోబెట్టిన ఒక పాప అయితే అసలు హాస్పిటల్కి వచ్చే మధ్యలోనే డెలివరీ అయిపోయిందనమాట. అంబులెన్స్లోనే. అసలు ఎంత నార్మల్గా నడుస్తుంది అంటే నార్మల్ పర్సన్ లాగా ఉంది. అసలు డెలివరీ అయిన పర్సన్ లాగానే లేదు. నేనైతే ఒక 3 డేస్ అసలు పైకే లేకపోయినాను. నాకు ఒక
2 మెంబర్స్ కావాల్సి వచ్చినారు. వాళ్ళకి నడాలు నొప్పులు వచ్చేసినాయి అనమాట. నాకు లేపడానికి కూర్చోబెట్టడానికి అంత పెయిన్స్. అట్లా ఈజీగా డెలివరీ అయిపోవాలన్నమాట. నిజంగా అంటే పడుకొని డెలివరీకి ట్రై చేయండి. నిజంగా కూర్చొని అరిచి అలా మాత్రం గోలగోల చేయొద్దండి. ఎంత బాగా పుష్ చేసి ఎంత బాగా చేసేస్తే డెలివరీ మీకు అంత బాగా రికవరీ అవుతారు త్వరగా. నాకు కుట్లు కూడా చాలా ఎక్కువ పడినాయి. అండ్ డెలివరీ అయిన వాళ్ళందరికీ కూడా హాస్పిటల్లో డైలీ భోజనం వాళ్ళే పెడతారు. 3 పూట్ల పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం 3 పూట్ల వాళ్ళే పెడతారు. భోజనానికి అయితే నిజంగా సూపర్ ఉంటుంది భోజనము. నాకు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు చాలా బాగా హ్యాపీగా ఉన్నాను. అండ్ హాట్ వాటర్ ఎనీ టైం ఉంటాయి. హాట్ వాటర్ చాలా ప్లస్ పాయింట్ అంటే ఇదే అనుకోవాలి మేము. హాట్ వాటర్ ఎనీ టైం నువ్వు నైట్ మిడ్ నైట్లో వెళ్ళినా కూడా నీకు హాట్ వాటర్ ఉంటాయి. మేము చేసిన ఒక బిగ్ మిస్టేక్ ఏంటంటే డెలివరీ అయిందని అందరికీ చెప్పడం. దానివల్ల అందరూ వచ్చి పాపను చూడడం. దానివల్లే మేము ఎక్కువ డేస్ ఉండాల్సి వచ్చింది హాస్పిటల్లో. ఒక 5 days 6 days హాస్పిటల్లోనే ఉన్నామన్నమాట పాప కోసం. అండ్ నా డెలివరీ కింద వచ్చేసి ఒక 5 days ఉన్నాం, పైన వచ్చేసి ఒక 5 days ఉన్నాము. అలాగా మీరు ఎవరు మిస్టేక్ అయితే చేయొద్దండి. ఎవరికి చెప్పొద్దండి దయచేసి. ఎవరికి చెప్పుకోని ఉంటేనే బాగుంటుంది. న్యూ బార్న్ బేబీకి కొబ్బరి నూనె పూయడం అనేది చాలా మస్ట్. అండ్ ఫుల్ వీడియో అయితే చూసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హేమ లోకేష్ అఫిషియల్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏం పూలు గులాబీలు ఏవి ఆడుందా పూలు ఇంకా బాగా దండిగా ఉండాల్సిందే. వేసేకి
ఇప్పుడు పాలు లేదు అట్లేం లేదు అట్లా కాదు పాలే పాలు తాగమంటే నిద్రపోతూనే ఉంటుంది. నిద్రపోకూడదు ఏళ్ళని కొరికేస్తుంది ఇంకా అలుగుతుంది. కట్ చేయి తీస్తా ఇదిగమ్మా చేసినాం కానిచ్చు ఇది పిన్నిస్తుంది ఇది ఉంటుంది మొత్తం కిందికి వేసేది చేసేద్దే వద్దాం అక్కడ పిన్సుది బా బా ఇక్కడ ఎవరైనా ముత్తైదు వస్తారా? ముత్తైదు వస్తారేమో. పూలు పెట్టించే లేదులే ముట్టుకోదు మీకు అందరికి ఇట్లా చేసినారా? చూడు మా పాపకి ఎట్లా చేస్తాం. వాళ్ళకి బలి తెచ్చి మనకన్నీ తెలుసు మళ్ళా వీళ్ళంతా ఎవరు అనుకోండి అక్కడ ఏమని బాధ చెప్పు వస్తాడా కుడి పక్కన ఇలా యా పక్కన